morning. Welcome to Patmoti Degree College online classes, Nasunapeta. I am Srinivasrao, physics lecturer. ఈరోజు మనం ఫోర్స్ ఆసిలేషన్ తెలుసుకున్నాం. ఫోర్స్ ఆసిలేషన్ తెలుసుకునే ముందు గత రెండు క్లాసులో మనం చెప్పుకున్నాం, సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ చెప్పుకున్నాం, అలాగే డ్యాంప్డ్ ఆసిలేటర్ గురించి చెప్పుకున్నాం. సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్లో మనకి ఏం చెప్పుకున్నాము, ఏ ఫోర్స్ పనిచేస్తుందని చెప్పుకున్నాం, రీస్టోరింగ్ ఫోర్స్ అని చెప్పుకున్నాం. అదే రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఏం చెప్పుకున్నాం, F is proportional to minus x అని చెప్పుకున్నాం. తర్వాత మనం చెప్పుకున్నాం డ్యాంపింగ్ ఆసిలేటర్ మనం చెప్పుకున్నాం, రీస్టోరింగ్ ఫోర్స్ పనిచేస్తుందని చెప్పాము, అలాగే ఫ్రిక్షనల్ ఫోర్స్ పనిచేస్తుందని చెప్పుకున్నాం. అయితే సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్లో మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి, మనకి d2x/dt² ప్లస్ ω²x = 0 వచ్చింది. తర్వాత డ్యాంప్డ్ ఆసిలేటర్లో ఏమొచ్చింది, మనకి d2x/dt² ప్లస్ 2d/dt ప్లస్ ω²x = 0 వచ్చింది. అంటే అటువంటి దీనికి డిఫరెన్స్ ఏంటి, మనకి ఇక్కడ ఓన్లీ రీస్టోరింగ్ ఫోర్స్ మాత్రమే యాక్టింగ్ ఆన్ ఇట్. ఇందులో రీస్టోరింగ్ ఫోర్స్తో పాటుగా మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మనకి పనిచేస్తుంది. 2 ఫోర్స్ ఆర్ యాక్టింగ్ ఆన్ డ్యాంప్డ్ ఆసిలేటర్స్. సో ఇప్పుడు మనం ఫోర్స్ ఆసిలేటర్ తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ద ఫోర్స్ ఆసిలేటర్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ ఇట్స్ సొల్యూషన్. ఇక్కడ ఫోర్స్ ఆసిలేటర్ మనకి ఎక్స్టర్నల్ గా ఫోర్స్ అప్లై చేస్తాం. ఆ ఫోర్స్ మనకి ఏంటి, మనకి పీరియాడిక్ ఫోర్స్, ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. The body vibrates at a frequency other than its natural frequency under the application of external periodic force. అంటే ఇక్కడ మనకి ఎన్ని బలాలు పనిచేస్తాయి, 3 ఫోర్సెస్ పనిచేస్తాయి. ఫస్ట్ వన్ రీస్టోరింగ్ ఫోర్స్, సెకండ్ వన్ ఫ్రిక్షనల్ ఫోర్స్, థర్డ్ వన్ పీరియాడిక్ ఫోర్స్. చూద్దాం ఫోర్స్ రాస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాబడతాం, దాని సొల్యూషన్ రాబడతాం. సో మనకి రీస్టోరింగ్ ఫోర్స్ అంటే ఏం చెప్తున్నాం మనం, రీస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. అంటే మనకి F is proportional to minus x. Restoring force is always directly proportional to displacement and opposite direction. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం మేము, F మనకి రీస్టోరింగ్ ఫోర్స్ కాబట్టి Fr అనుకున్నాం. సో Fr is proportional to minus x, Fr is equal to minus kx, where k is the spring constant or force constant. So this is the first equation, that is restoring force. నెక్స్ట్ వచ్చి మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్, ఘర్షణ బలం లేదా రెసిస్టెన్స్ ఫోర్స్. సో F is proportional to, సో F ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పుకున్నాం మనం వెలాసిటీ అండ్ ఆపోజిట్ డైరెక్షన్. సో F is ఫ్రిక్షనల్ is equal to మైనస్ v అనేది రాసుకోవచ్చు dx/dt, అంటే F is proportional to minus dx/dt. F frictional force is equal to కాన్స్టెంట్ ఇద్దాం, దాన్ని ఏమంటున్నాం dx/dt. This is the second equation. This is the restoring force, this is the frictional force. Next periodic force తీసుకుందాం. Periodic force F is proportional to sin pt అనే దానికి ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో F is proportional to sin pt ఒక కాన్స్టెంట్ తీసుకుందాం, F is equal to c sin pt. This is the third equation. సో ఇప్పుడు మనకి ఆసిలేషన్ తీసుకునేసరికి టోటల్ ఫోర్స్ ఏమవుతుంది, మనకి టోటల్ ఫోర్స్ F is equal to ఫస్ట్ ఫోర్స్ ఏంటి, మనకి రీస్టోరింగ్ ఫోర్స్ అని చెప్పాం. సో మైనస్ kx, సెకండ్ ఫోర్స్ ఏంటి, మనకి రీస్టోరింగ్ ఫోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ మైనస్ r dx/dt. థర్డ్ వన్ ఏంటి, పీరియాడిక్ ఫోర్స్ ప్లస్ c sin pt. This is the total force. మనకి అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా అయితే మనకి F is equal to ma. దీన్ని రాసుకోవచ్చు F is equal to m, యాక్సిలరేషన్ గా రాసుకోవచ్చు d2x/dt². సో మనకి ఇది టోటల్ ఫోర్స్, దీంతో రెండు ఈక్వేషన్ కంపేర్ చేద్దాం. సో రెండు ఈక్వేషన్ ని కంపేర్ చేస్తే ఓకేనండి. సో దిస్ ఈస్ ద ఫోర్త్ ఈక్వేషన్
50. సో ఈ రెండు కంపేర్ చేద్దాం. సో f ఈక్వల్ టు మనకి md2x/dt² is equal to minus kx minus r dx/dt plus c sin t. ఓకేనండి. సో ఈ రెండు వాల్యూస్ తీసుకుందాం. సో md2x/dt² plus kx plus r dx/dt is equal to c sin t. c sin t. సో ఇప్పుడు m తోని మనం డివైడ్ చేద్దాం. ఎంత డివైడ్ చేస్తే ఏమవుతుంది? d2x/dt² plus k/m x plus r/m dx/dt is equal to c/m sin dt. సో అన్ని ఒక ఆర్డర్లో రాసుకున్నాం. సో d2x/dt² plus r/m dx/dt plus a/m x is equal to c/m sin pt. ఓకేనండి. సో చూడండి. సో d2x/dt² plus r/m dx/dt plus k/m dx equal to c/m sin pt. సో r/m లాస్ట్ ఈక్వేషన్ ఉంది. లాస్ట్ క్లాస్ r/m is equal to b, k/m is equal to omega square, c/m వస్తుంది. సో ఇది f అనుకుందాం. let us take r/m is equal to b, k/m is equal to omega square, c/m is equal to f అని తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? సో d2x/dt² plus 2b dx/dt plus omega square x equal to f sin dt is the second order differential equation. ఓకేనండి. సో ఈక్వేషన్ నెంబర్ 6. చూడండి. రీస్టోరింగ్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్, పీరియాడిక్ ఫోర్స్. మనం సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ తీసుకుంటే ఈ రెండు ఈక్వేషన్ వస్తాయి. d2x/dt² plus omega square x equal to 0 వస్తుంది. అదే డ్యామ్ ఆసిలేషన్ తీసుకుంటే d2x/dt² plus 2b dx/dt plus omega square x equal to 0 వచ్చింది. ఇప్పుడు అదనంగా వచ్చిన తర్వాత f sin pt. sin pt అంటే మనకి ఏం చెప్పుకున్నాం మనం? పీరియాడిక్ ఫోర్స్. దాని పీరియాడిక్ ఫోర్స్ యాడ్ అయింది కాబట్టి దట్ ఆసిలేషన్ ఇస్ కాల్డ్ ఫోర్స్ ఆసిలేటర్. దిస్ ఈస్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫోర్స్ ఆసిలేటర్. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ ఏంటంటే చూద్దాం. Solution. Let us take x is equal to a sin pt minus theta తీసుకున్నాం. x is equal to సొల్యూషన్ తీసుకున్నాం. x is equal to a sin pt minus theta తీసుకున్నాం. ఏం చేయాలి? మనం ఇప్పుడు dx/dt కట్టాలి, d2x/dt² కట్టాలి. x ఆల్రెడీగా ఉంది. సో dx/dt డెరివేట్ చేద్దాం. dx/dt is equal to a sin pt minus theta. pt కి ఎంత? అంటే ఎంత? d2x/dt² is equal to dx/dt is equal to a p sin pt minus theta. ఇప్పుడు ఏం చేయాలి? d2x/dt² రెండోసారి అవకలనం చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? a p cos minus theta మైనస్ sin కి అయితే మైనస్, sin కి ఎంత? cos. సారీ, x is equal to a sin pt minus theta. dx/dt అంటే a cos pt minus theta. cos pt minus theta. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? cos కింద మైనస్ sin pt minus theta, మైనస్ sin pt minus theta into p. Therefore d2x/dt² is equal to minus a p square sin pt minus theta. This is the equation మనకి 6th equation. ఇది 7th equation. ఓకేనండి. సో ఇది 8th. ఓకేనండి. సో ఇక్కడ మనకి d2x/dt² వచ్చింది, dx/dt వాల్యూ ఉంది, x వాల్యూ ఉంది. ఈ మూడు వాల్యూస్ కూడా ఇక్కడ పరిశీలిద్దాం. d2x/dt² ఎంత? మైనస్ a p square sin pt minus theta ప్లస్ 2b dx/dt ఎంత? a p cos pt minus theta ప్లస్ omega square
ఒమేగా స్క్వేర్ x వాల్యూ ఎంత అండి a sin pt minus theta is equal to f sin pt. సో f sin pt. ఓకే అండి, f sin pt ఉంది కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం మైనస్ థీటా ప్లస్ థీటా అని రాసుకుందాం. మైనస్ థీటా ప్లస్ థీటా sin pt f sin pt మైనస్ థీటా ప్లస్ థీటా. సో మైనస్ థీటా ప్లస్ థీటా తీసుకుంటే మైనస్ కి మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది మనకి జీరో, కాబట్టి f sin pt మిగులుతుంది అలా చదవాలి. సో f ఇంటూ sin pt మైనస్ థీటా ప్లస్ థీటా ఏమవుతుందండి, ఇది మైనస్ ab స్క్వేర్ sin pt మైనస్ థీటా ప్లస్ 2b ab cos pt మైనస్ థీటా ప్లస్ ఒమేగా స్క్వేర్ a sin pt మైనస్ థీటా is equal to ఏముందండి sin pt మైనస్ థీటా ప్లస్ థీటా అండ్ sin a ప్లస్ b. sin a ప్లస్ ఫార్ములా మనకి sin a ప్లస్ ఫార్ములా sin a cos b ప్లస్ cos a sin b. సో f ఇంటూ sin pt మైనస్ థీటా cos థీటా ప్లస్ cos pt మైనస్ థీటా sin థీటా. ఇప్పుడు మనం f తో డివైడ్ చేద్దాం. సో మైనస్ ab స్క్వేర్ sin pt మైనస్ థీటా ప్లస్ 2b ab cos pt మైనస్ థీటా ప్లస్ ఒమేగా స్క్వేర్ a sin pt మైనస్ థీటా is equal to f తో మల్టిప్లై చేద్దామండి. సో f sin pt మైనస్ థీటా cos థీటా ప్లస్ f cos pt మైనస్ థీటా sin థీటా. ఓకేనండి, చూడండి మైనస్ ab స్క్వేర్ sin pt మైనస్ థీటా ప్లస్ 2b ab cos pt మైనస్ థీటా ప్లస్ a ఒమేగా స్క్వేర్ sin pt మైనస్ థీటా is equal to f sin pt మైనస్ థీటా cos థీటా ప్లస్ f cos pt మైనస్ థీటా sin థీటా. సో ఈ ఈక్వేషన్ మనం కంపేర్ చేసినట్లయితే ఈ ఈక్వేషన్ ని ఇక్కడ sin pt మైనస్ థీటా ఉంది, ఇక్కడ sin pt మైనస్ థీటా ఉంది, ఇక్కడ sin pt మైనస్ థీటా ఉంది. సో cos pt మైనస్ థీటా ఉంది, cos pt మైనస్ థీటా ఉంది. సో దీన్ని ఎలా రాద్దాం, చూడండి ఇక్కడ sin pt మైనస్ థీటా ఉంది, ఇక్కడ sin pt మైనస్ థీటా ఉంది. రెండిట్లో ఏ sin pt మైనస్ కామన్ తీద్దాం. ఏ sin pt మైనస్ థీటా కామన్ తీస్తే ఏ sin pt కామన్ తీస్తే ఏముంది మైనస్ ఒమేగా స్క్వేర్ ఉంది, మైనస్ p స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఉంది. కామన్ తీస్తే ఒమేగా స్క్వేర్ మైనస్ p స్క్వేర్, ఒమేగా స్క్వేర్ మైనస్ p స్క్వేర్ ప్లస్ 2b a p cos pt మైనస్ థీటా is equal to ఈ రెండు కలిపి రాస్తాం మనం. సో ab మైనస్ ab స్క్వేర్ sin pt మైనస్ థీటా a ఒమేగా స్క్వేర్ sin pt మైనస్ థీటా. సో a sin pt మైనస్ థీటా కామన్ తీస్తే ఒమేగా స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఓకేనండి, సో ఇంకేముంది f sin pt మైనస్ థీటా cos థీటా ప్లస్ f cos pt మైనస్ థీటా sin థీటా. సో ఈ ఈక్వేషన్ వచ్చేసరికి కంపేర్ చేద్దాం. ఇక్కడ a sin pt మైనస్ థీటా, sin pt మైనస్ థీటా ఉంది, sin pt మైనస్ థీటా ఉంది, cos pt మైనస్ థీటా ఉంది, cos pt మైనస్ థీటా ఉంది. ఓకేనండి, కంపేర్ చేద్దాం. sin pt మైనస్ థీటా sin pt మైనస్ థీటా కామా cos pt మైనస్ థీటా కోఎఫిషియంట్స్ ని కంపేర్ చేద్దాం. మైనస్ కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే ఏమవుతుంది మనకి, ఇక్కడ ఏమవుతుందండి a ఇంటూ ఒమేగా స్క్వేర్ మైనస్ p స్క్వేర్ ఇది ఓన్లీ టర్మ్ sin pt మైనస్ కోఎఫిషియంట్ మాత్రమే చేయాలి. సో a sin pt మైనస్ థీటా అండ్ sin pt మైనస్ థీటా ఎంత కోఎఫిషియంట్ a ఇంటూ ఒమేగా స్క్వేర్ మైనస్ p స్క్వేర్. ఇక్కడ ఏముంది f sin pt మైనస్ థీటా, sin pt తీసుకుంటే ఇంకేముంటుంది f cos థీటా. సో ఇది f cos థీటా. ఓకేనండి, ఇది 10th ఈక్వేషన్ అవుతుంది f cos థీటా. నెక్స్ట్ రెండోది
సో 2b AP cos PT minus theta 2b AP cos PT minus theta లో cos PT minus theta cos PT minus theta కామన్ తీస్తే ఏమవుతుంది మనకి సో cos PT minus theta ఏంటంటే 2b AP is equal to only cos PT minus theta cos PT minus theta ఏముంది cos PT minus theta కి f cos theta f sin theta so f sin theta this is the length equation ఓకేనండి. సో ఇక్కడ కంపేర్ చేస్తే sin PT యొక్క కోఎఫిషియంట్ ఎంత a into omega square minus p square is equal to f cos theta. ఇక్కడ cos PT minus theta లో 2b AP ఉంది is equal to f cos PT minus theta so f sin theta. ఓకేనండి. ఈ రెండు ఈక్వేషన్లు స్క్వేర్ చేసి కలుపుతాం యాడ్ చేద్దాం. సో ఏమవుతుంది a స్క్వేర్ omega square minus p square whole square plus 2b AP whole square is equal to f cos square theta f square cos square theta plus f square sin square theta. చూడండి స్క్వేర్ చేద్దాం a స్క్వేర్ omega square minus p square whole square plus 2b AP whole square is equal to f square cos square theta plus f square sin square theta. ఓకేనండి. సో దీని రాసుకోవచ్చు a స్క్వేర్ omega square minus p square plus 4b square a square p square is equal to ఈ రెండు f square కామన్ చేద్దామండి. f square కామన్ తీస్తే cos square theta plus sin square theta. సో cos square theta plus sin square theta వాల్యూ ఎంత 1. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ సో ఈ రెండింటిని కామన్ చేద్దాం a square కామన్ చేద్దాం. a square కామన్ తీస్తే ఏమవుతుంది మనకి omega square minus p square whole square plus మేము a square కామన్ తీస్తాం కాబట్టి 4b square p square is equal to f square into 1. ఇది వాల్యూ 1 కాబట్టి 1. మనకి ఏం కావాలి మనకి a square కావాలనుకోండి. సో a square is equal to a square is amplitude. సో a square is equal to f square by omega square minus p square whole square plus 4b square p square. ఓకేండి 4b square p square. ఇప్పుడు మనకి ఏ కావాలి ఇప్పుడు మనకి ఏం కావాలి సో a is equal to ఇది మనకి ఫార్ములా అంటే a square is equal to f square by square root of f square by omega square minus p square whole square plus 4b square p square. ఇప్పుడు ఏం కావాలి మనకి ఏ కావాలి కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ f square by omega square minus p square whole square plus 4b square p square. మనకి ఏం కావాలి ఏ వాల్యూ కావాలి a is equal to రూట్ పోతుంది కదా a square a is equal to f square అంటే ఎంత f by square root of omega square minus p square whole square plus 4b square p square. This is the amplitude. ఓకేనండి. మనకి మన ఫార్ములా ఏంటి మనకి x is the solution తీసుకున్నాం జనరల్ సొల్యూషన్. సో x is equal to a sin pt minus theta తీసుకున్నాం. x is equal to a into sin pt minus theta. Therefore x is equal to a వాల్యూ ఎంత అండి f by square root of omega square minus p square whole square plus 4b square p square into sin pt minus theta. Okay, this is the displacement equation. This is the displacement equation. This is the amplitude equation. Okay, ఇప్పుడు ఈక్వేషన్ 10 11 చూద్దాం. ఈక్వేషన్ 10 11 చూస్తే 11 ఈక్వేషన్ లో 10 ఈక్వేషన్ చేద్దాం. అంటే f sin theta by f cos theta sin theta by f cos theta అంటే ఏమవుతుంది 2b AP by a into omega square minus p square a into omega square by omega square minus p square ని డివైడ్ చేద్దాం. సో f క్యాన్సిల్ అయిపోతుంది. sin theta by cos theta tan theta. సో tan theta ఇక్కడ a క్యాన్సిల్ అయిపోతే 2bp by omega square minus
is square. Therefore, theta is equal to tan inverse 2bp by omega square minus t square. ఇది theta వాల్యూ, ఇది x వాల్యూ, ఇది a వాల్యూ. ఈ మూడు x, theta అలాగే ఒమేగా వాల్యూస్. సో ఒమేగా p వాల్యూని బట్టి మనకి మూడు కండిషన్లు వస్తాయి. ఓకేనండి. ఒమేగా ఈక్వల్ p అయినప్పుడు ఏమవుతుంది, ఒమేగా ఈ మత్ లెస్ దాన్ p అయినప్పుడు ఏమవుతుంది, ఒమేగా ఈ మత్ గ్రేటర్ దాన్ p అయినప్పుడు ఏమవుతుంది. నెక్స్ట్ మనకి మూడు కండిషన్లు ఉంటాయి. ఇది మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద పోస్ట్ ఆసిలేటర్ అండ్ సొల్యూషన్. ఇది మనకి రెగ్యులర్ గా వచ్చే క్వశ్చన్. సో మనకి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి మనకి ఇప్పుడే? సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అయింది, అలాగే డ్యాంప్డ్ ఆసిలేటర్ అయింది, అలాగే ఫోర్స్డ్ ఆసిలేటర్ అయింది. ఓకేనండి. సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ సొల్యూషన్, అలాగే డ్యాంప్డ్ ఆసిలేటర్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, సొల్యూషన్, ఫోర్స్డ్ ఆసిలేటర్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, సొల్యూషన్. సో మూడు క్వశ్చన్లు మనం జాగ్రత్తగా చదువుకుంటే మనకి ఎగ్జామ్ 2 క్వశ్చన్లు ఉంటాయి. ఒక క్వశ్చన్ ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్ తర్వాత థ్యాంక్ యూ.